నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలకు శుభవార్త. కువైట్ దేశంలో మందుల ధరలను తగ్గిస్తూ కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 517 రకాల మందులు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల ధరలను తగ్గించేందుకు ఆమోదం తెలిపింది. తాజా ధరల తగ్గింపుతో ఈ మందులు గల్ఫ్ దేశాలలోనే అత్యంత తక్కువ ధరలను అందుబాటులోకి రానున్నాయని చెప్పేసి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, సౌదీ కావచ్చు, ఒమన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, బెహ్రన్ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఆ దేశాల కంటే తక్కువ ధరలకు కువైట్లో ఉన్న రోగులకు 517 రకాల మందులు ఏవైతే ఉన్నాయో వాటి ధరలను తగ్గిస్తూ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. గత 3 ఏళ్లలో ఇప్పటి వరకు మొత్తం 2760 రకాల మందులు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల ధరలను తగ్గించినట్లు వెల్లడించింది. తాజా జాబితాలో క్యాన్సర్ మందులు, కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, మూర్ఛ, అలర్జీ, నొప్పి నివారణ మందులతో పాటు యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ మందులు, ధూమపానం మానేందుకు ఉపయోగించే మందులు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు, గల్ఫ్ దేశాల్లోని ధరలను పరిశీలించి సాంకేతిక సమీక్షల అనంతరం ధరలను తగ్గించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మందుల నాణ్యత, ప్రభావం, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని చెప్పి స్పష్టం చేసింది. రోగులకు సరసమైన ధరల్లో మందులను అందుబాటులో ఉంచడం, వైద్య ఖర్చులను తగ్గించడం, మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడడం లక్ష్యంగా మందుల ధరలపైన పర్యవేక్షణ కొనసాగిస్తామని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే చాలా మంది ఇండియా నుంచి కువైట్కు వచ్చేటప్పుడు మందులైతే 6 నెలలకు, సంవత్సరానికి సరిపడ మందులైతే కొనుక్కొని తీసుకొని వస్తూ ఉంటారన్నమాట. అలాగే అందులో కువైట్ ప్రభుత్వం నిషేధించిన మందులు ఉంటే కానీ మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి కువైట్కు వచ్చిన తర్వాత కువైట్లోని డాక్టర్లను సంప్రదించి షుగర్ కానీ, బీపీ కానీ, లేకపోతే మీకు ఏ యొక్క వ్యాధులు ఉన్నాయో ఆ యొక్క వ్యాధులకు సంబంధించి కువైట్లోని చికిత్స తీసుకొని అక్కడ నుంచి మీరైతే మందులు వాడవచ్చు. దీనివల్ల ఇండియా నుంచి మందులు తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.